హాయ్ వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ హాస్ని వ్లాగ్స్. హాస్ని అంటే ఎవరు అనుకుంటున్నారా? షీఈస్ మై డాటర్ అండ్ షీ స్టడీయింగ్ ఫస్ట్ స్టాండర్డ్. అండ్ సో ఇవాళ ఈ ఛానల్ ఎస్పెషల్లీ దేనికి మేము వాడుతున్నామంటే కొంచెం ఎడ్యుకేషనల్ పర్పస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, తర్వాత చిన్నపిల్లలకి ఎలాంటి యూస్ అంటే ఫోన్కి ఇప్పుడు జనరల్గా అందరూ కూడా ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. సో అలా ఫోన్ నుంచి డీవియేట్ చేసి ఎలాగ పేరెంట్స్ అన్న వాళ్ళు యూస్ఫుల్గా వాళ్ళని ఎంగేజ్ చేయొచ్చు అన్న వీడియో ఇది. సో దానికోసం నేను ఏం చేశానంటే, సో మనకి మామూలుగా ఇలాంటి వీడియో బుక్స్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. చూపించమ్మా హాసి. ఇలాంటి యాక్టివిటీ బుక్స్, తర్వాత ఇలాంటి స్టోరీ బుక్స్, తర్వాత ఇలాంటి కలరింగ్ బుక్స్ జనరల్గా మనం చూస్తూ ఉంటాం. సో మనకి లోకల్ స్టోర్లో, డిపార్ట్మెంటల్ స్టోర్స్ కానీ లేదంటే డీమార్ట్స్లో వాటిలో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి సో సమ్మర్లో ఇలాంటివన్నీ కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే హాలిడే టైము, పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి అన్నది మనకి తెలియదు. సో ఏంటంటే ఎక్కువగా ఫోన్కి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు. సో అలా కాకుండా ఇలాంటి బుక్స్ అన్నవి తీసుకొని, డ్రాయింగ్ బుక్స్ కానీ ఇలాంటి కలరింగ్ బుక్స్ కానీ తీసుకొని వాళ్ళని ఎలా ఎంగేజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో ఈ స్పెసిఫిక్గా ఇదే అన్నది కాదు కానీ సో ఇలాంటి మీకు లోకల్గా అవైలబుల్ అయ్యేవి, ఇలాంటి ఒకటే బ్రాండ్, ఇలాంటి బ్రాండ్స్ అన్నవి ఏమీ నేను చెప్పట్లేదు. ఎందుకంటే మనకి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో వీటిల్లో ఏవి అవైలబుల్గా ఉంటాయి అన్నది మనం చూసుకోవచ్చు. సో ఇందులో ఏంటంటే మల్టిపుల్ ఇలా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాంటి కలరింగ్ బుక్స్ అనమాట. సో వీటిలో ఏంటంటే డిఫరెంట్ కైండ్స్, కొన్ని వాటిల్లో కలర్స్ ఇస్తారు. విచ్ కలర్స్ డ్రా చేస్తే అదేంటి ఆ లీఫ్కి అదేంటి ఏ కలర్ డ్రా అంటే తెలియదు కాబట్టి, అంటే డ్రాయింగ్ గైడ్స్ మాట. సో అలా ఉంటాయి కొన్ని బుక్స్, కొన్ని ఏమో ఇలా ఉంటాయి. సో ఇలాంటి వాటిల్లో మనం ఎంగేజ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇంకొక కైండ్ ఆఫ్ నాకు ఒక మంచి బుక్ నాకు డీమార్ట్లో దొరికిందన్నమాట. సో అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో అదేంటంటే ఇలాంటి ఫన్ విత్ యాక్టివిటీ అని చెప్పేసి ఇలాంటి బుక్ అన్నమాట. సో ఏంటంటే ఇవి పజిల్స్ కైండ్ ఉంటాయి, తర్వాత ఏమో నాలెడ్జ్ షేరింగ్ టైప్ ఉంటాయి, తర్వాత డ్రాయింగ్స్ ఉంటాయి, తర్వాత ఇంకేంటంటే యాక్టివిటీస్తో కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్, ప్రీకేజీ, ఎల్కేజీ, సెకండ్ స్టాండర్డ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్, కౌంటింగ్స్ అలాంటివి ఉంటాయి కదా. సో విత్ ఎడిషన్ అనమాట. ఇది చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు, ప్రతిదీ కూడా గైడ్ లైన్స్ ఉంటాయి అన్నమాట ఇలాంటి బుక్స్లో. సో ఇలాగ జస్ట్ పేరెంట్స్ కూర్చొని ఇలాగా వాళ్ళకి చెప్తూ ఉంటే ఒక పక్కన డ్రాయింగ్ అయిపోతుంది. డ్రాయింగ్ ఇంట్రెస్ట్ లేని పిల్లలు ఎవరు ఉండరు. ఫర్ నర్సరీ పిల్లలు కానీ, బిఫోర్ వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళన్నా ఇలాంటి బుక్స్ యూజ్ చేసుకోవడం వల్ల ఎఫెక్టివ్గా వాళ్ళు ఏంటంటే టైంని యూటిలైజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం స్టడీస్ కూడా ప్యారల్గా అయిపోతూ ఉంటుంది అనమాట. సో లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ విత్ ఎడిషనల్. హాస్ని స్టడీయింగ్ ఫస్ట్ స్టాండర్డ్. సో తనకి ఎలా హెల్ప్ అవుతుందో ఇప్పుడు చూపిస్తుంది. హాస్ని, రీడ్ దిస్. Let's have some fun with addition. So 5 plus fun with addition. సో ఏం చేయాలి ఇక్కడ చెప్పమ్మా హాస్ని. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఎన్ని మూన్స్ ఉన్నాయి? 5 moons ఉన్నాయి. సో 3 + 2. సో ఇక్కడ ఎంత రాస్తా? 3 + 2 = 5. సో చూసారు కదండి ఎంత సింపుల్గా ఉందో. సో ఇలాగా అదేంటి పక్కన వాళ్ళకి ఎడిషన్ నేర్చుకుంటారు, అట్ ద సేమ్ టైం వాళ్ళకి యాక్టివిటీ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ యాక్టివిటీని ఇంకా ఎఫెక్టివ్గా మనం ఎలా చేసుకోవచ్చు, కలరింగ్ వేయించుకోవచ్చు. కలర్ చేయమ్మా హాస్ని. సో చూసారు కదండి, ఇలాగా చక్కగా మనం కావాల్సిన కలర్స్, వాళ్ళకి నచ్చిన కలర్స్ వేసి వాళ్ళు ఇలాగా యాక్టివిటీని ఫినిష్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగే సిమిలర్లీ ఇలాగే చాలా రకాలైన యాక్టివిటీస్ ప్లస్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎడిషన్స్ కానీ, తర్వాత ఏమో పజిల్స్ కానీ ఇలాంటి బుక్స్ అన్నీ మనకి రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి అన్నమాట.
ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి నెట్లో అవి కూడా చూడక్కర్లేదు, మన లోకల్ స్టోర్స్లోనే దొరుకుతూ ఉంటాయి. మంచి స్టోర్లోకి వెళితే మనకు అన్నీ ఇలా అందుబాటులో ఉంటాయి. సో ఇలాగా మీరు సమ్మర్ టైంలో మీ పిల్లలకి మీరు ఎంగేజ్ చేసుకోవచ్చు. సో వెరీ గుడ్. సో మై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని మేము ఎల్లప్పుడూ చేస్తూ ఉంటాము. సో ఇవి ఏంటంటే ప్రీకేజీకి కానీ కేజీకి కానీ, తర్వాత ఏమో పిల్లలకి స్కూల్ గోయింగ్ కిడ్స్కి కానీ, తర్వాత ఈవెన్ బ్యూటీ టిప్స్ కానీ, లేకపోతే ఈవెన్ ఎడ్యుకేషనల్ టిప్స్ లైక్ అంటే నేను మీకు ఆల్రెడీ ముందుగా చెప్పలేదు. సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ టెక్నాలజీగా. సో అలాగా దేనికి కావాల్సిన కోర్సెస్ కూడా నేను ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. సో ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ support us and please like, share, subscribe to our channel. Thank you for watching.